రాత్రికాల సమయంలో నేను జ్ఞాపకం చేశాను ఏంటంటే, మనం ఎక్కడ పడితే అక్కడ దీవించబడం, కానీ ఆయన ఏర్పాటు చేసిన స్థలానికి వెళ్తే ఖచ్చితంగా మనము దీవించబడతాం అన్నమాట గుర్తు చేశాను. దేవునికి స్తోత్రం. మీరు వచ్చినా, దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా, మీ అందరికీ ప్రభు నా దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి చిన్న సందేశం మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త మనం చదువుకున్నాం 19వ అధ్యాయము 16వ వచనంలో, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవాన్ని పొందుటకు నేనే మంచి కార్యము చెయ్యవాలని. అంటే నిత్య జీవము పొందాలంటే ఏం చెయ్యాలని ఈయన ఆశిస్తున్నా అంటే, ఒక మంచి కార్యము చేస్తే మాట్లాడండి. మంచి కార్యం చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, నిత్య జీవానికి వెళ్ళిపోతాను అన్న మాట. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగునది. వాయిస్ తగ్గింది. ఓకే. నిత్య జీవము పొందాలంటే మంచి కార్యాలు చేస్తే వెళ్తారు ఎవరైనా అండి? మంచి కార్యం చేస్తే వెళ్ళిపోతామా నిత్య జీవానికి? అలా చూస్తున్నారేంటి? వెళ్ళిపోతాం మేము అన్నట్టు. నిత్య జీవానికి వెళ్ళాలంటే మంచి కార్యానికి కాదు. ఈయన ఉద్దేశం ఏంటి అని అంటే, నిత్య జీవము పొందాలని ఆయన వస్తూ ఉన్నాడు, కానీ ఆయన ఉద్దేశము ఒక మంచి కార్యం చేస్తే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తాం అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఇతని గురించి వ్రాయబడిన మాట 22వ వచనంలో ఏమని ఉంది తెలుసా? అయితే ఆ యవనుడు అనేమాట. ఎవరండి? ఎవరు? ఆస్తి గలవాడే యవనుడు అనేమాట. ఎవరెవరు? యవనుడు, యవనస్తుడు అన్నమాట. యవనస్తుడు నిత్య జీవము కావాలని ఎతకడమే గొప్ప కదా. ఏ యవనస్తులు నిత్య జీవం కావాలని ప్రయాసపడతారు? ఎవరు ప్రయాసపడరు. కానీ ఈ యవనస్తుడు దేవుని దగ్గరికి వచ్చి నిత్య జీవము కావాలని అడుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆశ్చర్యం కలగట్లేదేమో? ఈరోజు చెప్పినా వినలేని పరిస్థితిలో కదా ఉన్నారు యవనస్తులు. ఏది చెప్పినా నువ్వు నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, మేము చదువుకుంటున్నాం, మాకంతా తెలుసు అన్న భావనలో ఉన్నారు కదా. తల్లిదండ్రులు ఎంత చెప్పినప్పటికీ కూడా వినకుండా, వారు ఏడుస్తున్నప్పటికీ కూడా పట్టించుకోలేని పరిస్థితిలో కదా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక యవనస్తుడంట యేసయ్య దగ్గరికి వచ్చి, ఎవరైతే నిత్య జీవాన్ని ఇస్తాడో, ఎవరైతే నిత్య జీవాన్ని కలుగజేస్తాడో ఆయన దగ్గరికి వెళ్ళి నిత్య జీవం పొందాలంటే నేనేం చెయ్యాలని అడగడం అనేది గొప్పది కదా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగును. స్తోత్ర. నేటి దినాల్లో యవనస్తుల గురించి అందరికీ తెలుసు కదా, కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రకరకాలుగా తిరుగుతున్నా సరే వారిది తప్పు అంటే ఒప్పుకోరు. తప్పు అంటే ఒప్పుకోరు. నాది రైటే అంటారు, నాది కరెక్టే అంటారు. ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను చేసిందే రైట్ అనిపిస్తూ ఉంటుంది. ఫిబ్రవరి 14 ఏంటంటే ఆ రోజు అనేక మంది ఇద్దరిగా ఎక్కడికో వెళ్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ కనబడుతూ ఉంటారు. ఇలా కనబడుతూ ఉంటే ఒకడికి మండి, ఇలా చేస్తే లాభం లేదని కాషాయ వస్త్రం ధరించుకున్న వారు ఏం చేశారంటే, వారొక గుంపుగా కొంతమంది ఏర్పరచబడి ఎక్కడ కనబడితే వారి ఇద్దరిని పట్టుకొని అక్కడికక్కడే ఏంటంటే అనుభవం ఉంది, అక్కడికక్కడే అలా చేసేవారు. ఎందుకని అంటే రేపు పొద్దున ఇలా చేయకూడదు అనేసి, ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇలా చేయకూడదు అని వారు చేశారు. దాని మూలంగా కొంతమంది తట్టుకోగలుగుతున్నారు, కొంతమంది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. అయ్యో బహిరంగ తెలిసిపోయింది కాబట్టి మా అమ్మ నాన్నకి ఏం చెబుతాను, ఇప్పుడు ముఖం చూపించలేను అని
వారు ఆత్మహత్య చేసుకునే స్థాయి కూడా తీసుకెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వీళ్ళు చేసింది కరెక్టా కాదా? వాళ్ళు తీసుకొచ్చారు, నిజమే, వారు తాళి కట్టారు, వాళ్ళు చేయకూడదని మంచి పనే చేస్తున్నారు. కానీ దాని మూలంగా ఏమైంది? మాట్లాడరండి. ఏదో ఎవరికి హాని చేయాలనే ఉద్దేశం కాదు కదా. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఈ యవనస్తులు మీరు తిరుగుతున్నారు కదా, ఇది కరెక్ట్ కాదు అని ఇలా బెదిరిస్తే, ఇలా చేస్తే వారు ఖచ్చితంగా భయపడి ఆగిపోతారు అని అలా చేశారు. దాని మూలంగా ఏమైంది చెప్పండి? ఎవడు బాధ్యత? ఎవడు బాధ్యుడు? వాడు నేనేదో మంచి కార్యమే చేస్తున్నాను అంటుంటాడు కదా. నేను మంచిగా చేశాను, వాడు మంచిగా హెచ్చరించాను అంటాడు. కానీ నువ్వు మంచిగా చేసింది ఒకడు చచ్చాడు కదా, మరి ఆ చావుకి కారణం ఎవడో జవాబు చెప్పాలి, వీడే కదా. కాబట్టి కొన్ని మంచి పనులు కొన్ని ఆటంకాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు కలుగా చేస్తాయి. ఆ మంచి పని నువ్వు ఎంత మంచి పని చేసినా, నేనెంత మంచి పని చేసినా సరే, ఒకడు బాధపడినా, ఒకడు హట్ అయినా, ఒకడు ఇబ్బంది పడినా, ఒకడు ఏడ్చినా సరే ఆ బాధ్యత ఎవరిది సార్? మందే. అది మంచి పనే కాదా? మంచి పనే. కానీ ఆ మంచి పనుల వలన ఒక ప్రాణం పోయిందిగా, ఒక ప్రాణము పోయింది, ఒక కుటుంబము ఏడుస్తుందిగా. నేను అప్పుడప్పుడు ఎవరైనా బాధపడితే, నేను పేరు చెప్పను సుమా, భయపడొద్దు, వెంటనే ఫోన్ చేసి అయ్యా సారీ, అయ్యా సారీ అమ్మా అని నేను చెబుతూ ఉంటాను. కొంతమంది నాకు ఎందుకయ్యా మీరు సారీ చెప్తారేంటి అని అంటూ ఉంటారు. మీరెందుకు సారీ చెప్తారంటారు, మీరు వాక్యమే కదా చెప్పారు, మీరెందుకు చెబుతారు అంటూ ఉంటారు. నిజమే, నేను తప్పేమీ చెప్పలేదు, మీరు రెఫరెన్స్ సహా చూపించండి. నేను తప్పు మాట్లాడితే బహిరంగ నేను క్షమాపణ కోరుకుంటాను. అయినప్పటికీ కూడా నేను ఫోన్ చేసి ఎందుకు సారీ చెబుతున్నానంటే, ఇది మంచి పనే, కరెక్టే చెప్పాను, కానీ ఒకడు హర్ట్ అయ్యారుగా, ఒకరు బాధపడ్డారుగా, అది నా దేవుడు నన్ను లెక్క అడుగుతాడు కదా, రే నీ వల్లే రా అనేసి. అది నేను ధైర్యంగా చెప్పాలంటే, అయ్యా నేను నా వలన అభ్యంతరం పడినట్టు ఒకవేళ అయినప్పటికీ కూడా నేను ఏం చెప్పాను? సారీ చెప్పానయ్యా. ఆ సారీ చెప్పడంలో నేను తగ్గిపోలేదు, నా ఘనత ఏమైనా తగ్గిపోలేదు, నా ఇమేజ్ ఏమో డామేజ్ అవ్వలేదు. కానీ వారి హృదయానికి ఏమైంది? ఆ కోపం అంతా పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు నుంచి నేను చర్చికి వెళ్ళను, ఇంకా ప్రార్థనకి వెళ్ళను, దేనికి వెళ్ళను. ఆ మనసు ఏమైపోయింది? పోయిందిగా ఒక్కసారితో. దేవునికి స్తోత్రం. నేను అదే చెబుతున్నాను, ఏమైనా ఆ మంచి కార్యమే ఒకరిని ఇబ్బంది కలుగజేస్తే ఆ ఇబ్బంది బట్టి దేవుడు లెక్క అడగడా? వీడు అనుకుంటున్నాడు మేము మంచి కార్యమే చేస్తున్నాను, ఇది ఇలాగా రోడ్డు మీద తిరగడం మంచిది కాదు కదా. వారు పెంచి పెద్ద చేసిన తర్వాత ఇలా జులైగా తిరుగుతాడా? తల్లిదండ్రులకి అవమానం తీసుకొస్తారు. కాబట్టి ఇలాంటి మంచి పని కాదనేసి ఎక్కడ రోడ్డు మీద కనబడితే తాళి కట్టించి పంపించేస్తున్నాడు, ఏదో మంచి కార్యం చేస్తున్నాడని. మరి ఆడ చేస్తే ఈయన్ని జైలు పెట్టొద్దా? ఇలా జరుగుతుందని చెప్పి వీరు ఏం చేశారంటే, కొంతమంది యూత్ ప్రెసిడెంట్ కానీ యూత్ లీడర్స్ కానీ ఉంటారు కదా, మాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, మాకంటూ ఒక హక్కు ఉంది, మాకంటూ ఒక ఇష్టం ఉంది, మాకంటూ ఒక స్వాతంత్రం ఉంది కదా, మాకు ఇష్టాలు ఉండవా, మాకు నచ్చింది మేము చేయలేమా అని ఇలాగా అనుకొని కొంతమంది TV9 ఎక్కడికి న్యూస్కి వెళ్ళారు. చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఒక అమ్మాయి, అంటే యూత్కి లీడర్ అనుకుందామా, ఒక అమ్మాయి వచ్చింది. ఆ తర్వాత ఒక అడ్వకేట్ వచ్చారు. ఆ తర్వాత రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వచ్చారు. వారందరూ మాట్లాడుతున్నారు. ఈమె మాట్లాడింది నిజమే కదా, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉంది, నాకంటూ ఒక ఇష్టం ఉంది, నా ఇష్టాన్ని నువ్వు చేయొద్దు అని చెప్పడానికి నువ్వెవరు అని ఆమె అడుగుతూ ఉంటే, ఏదో చట్టాలు ఉంటాయి కదండి, మనకి మంచి మంచి చట్టాలు ఉన్నాయి సుమా, మీ అందరి దగ్గర అమ్మ మీరు 1 కోటి రూపాయలు నాకు ఇస్తే
అక్కడ చేస్తాను, మీరు ఒక 50 లక్షలు ఇస్తే అవి చేస్తాననేసి అందరి దగ్గర ఒక 10 కోట్లు 20 కోట్లు దండేసి అవన్నీ కూర్చేసి పక్కన పెట్టేసి మీరు అడుగుతారు, పాస్టర్ గారు మీరు తీసుకెళ్ళారు కదా ₹1,00,00,000 ఏది అని అంటే, నా దగ్గర ఏం లేదు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని కోర్టుని ఆశ్రయిస్తే, అయ్యా నా దగ్గర ఏమీ లేదయ్యా, నేను చచ్చిపోతానయ్యా, వీరు నా మీదకి వస్తున్నారు అని కానీ కోర్టు దగ్గరికి వెళ్తే స్టే ఇస్తుందంట. వీడు చచ్చిపోతే మీరే బాధ్యులు అని వాళ్ళకి వీడు జల్సాగా తిరుగుతూ ఉంటాడు. అంత తీసుకొని వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చేసి లబోదిబోమని ఏడుస్తూ ఉంటే మంచి చట్టమే కదండి. ప్రభునామానికి మహిమ కలుగును. స్తోత్రం. అలాంటి చట్టాలు ఉంటాయి కదండి. ఈ అడ్వకేట్ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిజమేనండి, యవనస్తులకు ఒక స్వేచ్ఛ ఉందండి, యవనస్తులకు ఒక ఇష్టాలు ఉన్నాయండి, మీరెవరండి ఆ రోడ్ మీద పెళ్లి చేయడానికి అని అడుగుతున్నారు. నిజమే కదా? కదా, నిజమే కదా. పోలీస్ ఆఫీసర్కి వాళ్ళకి ఒక చట్టం ఉంటుంది కదా, వాళ్ళు మాట్లాడతారు, నిజమేనండి, మీరు ఎలాగండి వారి స్వేచ్ఛని హరిస్తారు, మీకు ఎవరండి అధికారం ఇచ్చారు అని, ఏ చట్టం మీకు చెప్పింది అని ఆయన మాట్లాడుతున్నారు. ఈ యవనస్తురాలు రెచ్చిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇది కరెక్ట్ కాదా? ఇదంతా కరెక్టా కాదా? వాళ్ళు మాట్లాడింది కరెక్టా కాదా? చట్టం కరెక్టా కాదా? మాట్లాడరే లేదా? మరి లేకపోతే మీరేం చెప్పండి. సరే, ఆ తర్వాత ఏం తీర్పు జరిగి ఉంటుంది? ఏమీ తీర్పు జరగదు. వీళ్ళదే మంచిది, వీళ్ళు చేసిందే కరెక్ట్ అని క్లోజ్ చేసి, యాంకర్ కూడా ఏ తీర్పు తీర్చాడో ఎవడికి మేలు చేయడు. ఏం చేస్తాడంటే రవిని విజయరాజుని పెడతాడు, అక్కడక్కడ పెడతాడు. విజయరాజు రవి నిన్ను మొన్న అలా తిట్టాడు, నువ్వేమంటావు చెప్పు అంటే, నన్ను తిట్టాడా అనేసి ఈ 4 తిడతాడు. ఇక్కడిది అక్కడ, అక్కడిది అదే కదా, ఇంకేముంటుందా? సార్ ఫలానా వ్యక్తి ఫలానా ఎమ్మెల్యే మీ గురించి ఇలా మాట్లాడాడు, నటి రోడ్డు మీద నడుపుతానని చెప్పాడు, మీరేం చేస్తారంటే, నరుగుతాడా, నేను చూస్తానా అలాంటి అని ఈడితే అదే కదా చేస్తుంది. సమాధానం చేసేది ఏమీ లేదు, ప్రయోజనకరమైనది ఏమీ లేదు. ఎక్కడిది అక్కడిది. దీనికి ఏమంటారు? ఛానల్ రేటింగ్ అంట. పొలాలు పెట్టడమే అంటారు కదా కదా. ఈ ఛానల్ రేటింగ్ కొరకు ఇలా చేస్తున్నారని వాళ్ళు స్పెషల్గా ఒక టైటిల్ పెట్టుకున్నారు, కానీ అది ఛానల్ రేటింగ్ కాదు. ఎక్కడిది అక్కడ, అక్కడ ఇక్కడ. ప్రభునామానికి మహిమ కలుగు. మన చేతనైతే ఏం చేయాలంటే సమాధానపరచాలి కదండి. ఒక పేదవారికి అన్యాయం జరిగిందంటే మీడియా నిలబడిపోవాలి, వాళ్ళకి న్యాయం జరిగే వరకు నిలబడిపోవాలి కదా. అదే చేయాలి. అది చేస్తే ఒకవేళ ఛానల్ రేట్ పెరిగిందా లేదా, అది పక్కన పెడితే ఒకటికి మేలు చేశాం కదండి. అలాంటి ఎక్కడ మేలు జరుగుతుంది? ఎక్కడ జరగట్లేదు. ఆ తర్వాత ఏం తీర్పు తీర్చారో అది పక్కన పెడితే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావరా అనేసి మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను వస్తాను. సరే, వీరు అడ్వకేట్ కానీ పోలీస్ ఆఫీసర్ కానీ ఈ యవనస్తురాలు కానీ మాట్లాడింది మనం ఇప్పుడు చూద్దాం, అది రైటే కరెక్టే, కానీ వాళ్ళు చేసింది తప్పే. కానీ ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. ఆ యవనస్తురాలకి పెళ్ళి అవుద్ది కదండి, అవుతుందా కాదా? అవుతుంది కదండి. పిల్లలు పుడతారు కదండి, బాబు పాప పుడతారు కదండి, వాళ్ళు పెద్దలు అవుతారు కదండి, 10th క్లాస్ దాటుతారు కదండి, కాలేజీకి వస్తారు కదండి. అప్పుడు తల్లి చూసి, అమ్మా నువ్వు పెద్దదాని అయ్యావు, నీకు స్వేచ్ఛ ఉంది, నీకు ఒక ఇష్టం ఉంది, కాబట్టి నీకు వయసు వచ్చేది, నీకు నచ్చిన అబ్బాయితో నువ్వు తిరగచ్చు అని అంటదా? ఏ ఏ ఏ ఏ ఆ టీవీ 9లో నాకు స్వేచ్ఛ ఉంది, నాకు ఇష్టం ఉంది, నాకు అది ఉంది, నీకు ఇది ఉంది అని వాదించారు కదా ఆ తల్లిదండ్రులే. లేకపోతే ఆమె ఒక తల్లి అయిన తర్వాత ఇప్పుడు కుమార్తెను చూసి నీకు స్వేచ్ఛ ఉందమ్మా, ఎవరితోనైనా తిరగచ్చు, ఏ అబ్బాయితోనే తిరగచ్చు, 14వ తారీఖు రాగానే ఏ బీచ్కి కైలాసగిరికి ఎక్కడైనా తిరగచ్చు, నేనే అంటదా? అప్పుడు అంటదే, ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నా అని ఈ ఫోన్ నంబర్కి తన ఫోన్ నంబర్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎవరితో చేస్తుంది, ఎవరు మాట్లాడుతుంది, ఏ మెసేజ్ వస్తుంది మొత్తం ఉంటుంది. మరి ఇందాక ఏదో అన్నావు కదా ఏంటి, మరి నీకు ఒక న్యాయము, నీ కూతురు ఒక అంటే నువ్వు చేస్తేమో ఏదో అంటారు కదా, నువ్వు చేస్తేమో ఒప్పు, నీ కూతురు చేస్తేమో తప్ప. ఇది ఎక్కడ న్యాయం? అది తప్పే. పోని యవనస్తులను చూసుకొని, రేయ్
నువ్వు ఇప్పుడు 10th క్లాస్ దాటావు, కాలేజీకి వచ్చేసావు, డిగ్రీ దాటేసావు. ఇప్పుడు ఏం చేస్తావంటే ఏ పబ్బుకైనా నువ్వు వెళ్ళొచ్చు, ఏదైనా తాగొచ్చు, కాస్ట్లీ బ్రాండ్ అయినా తాగొచ్చు, చక్కగా తాగొచ్చు అని ఏ తండ్రి అయినా చెప్తాడా? మరి ఇప్పుడు అడిగితే ఏం చెప్తాడు తెలుసా? ఒకసారి నేను ఆటోలో వెళ్తుంటే కొంతమంది పెద్దలు కూర్చున్నారు, యవనస్తులు కూడా కూర్చున్నారు. ఒక 55 ఉంటుంది ఆయనకి. ఆయన అంటున్నాడు, ఏ అలవాటు లేనివాడు అసలు మనిషే ఇదట. చెప్పండి సార్, ఏ అలవాటు లేనివాడు మనిషే కాదు అన్నాడు. ఓకే, ఆ తండ్రియే. వీడు ఎదిగిన తర్వాత, బెంజీ పర్వాలేదు, నీకు వయసు వచ్చింది, ఏ బ్రాండ్ తాగుతావో? 99 లేకపోతే ఇంకొకటా, లేకపోతే విస్కీయా? ఆ పేర్లు తెలియదు కానీ ఆ 2 ముక్కలే తెలుసు. తాగు అంటాడా ఏ తండ్రి అయినా? ఎంత తాగుపోతాడని చెప్తాడా? మరి ఇప్పుడు ఎందుకురా తాగుతున్నావు అంటే ఏమంటాడు తెలుసా? ఈ వయసులో తాగకపోతే, ఈ వయసులో ఎంజాయ్ చేయకపోతే చెయ్యాలంట. ఇప్పుడేమో ఇలా మాట్లాడతాడు. ఆ కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి, కొడుకు దగ్గరికి అది తప్పే, కానీ తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే, యవనస్తులు ఇలా ఉంటుండగా ఒక్క యవనస్తుడు మాత్రము ఇవన్నీ పక్కన పెట్టి దేవుని దగ్గరికి వచ్చాడంట. యేసయ్య దగ్గరికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఎవరు గొప్పవారు అంటారు? ఇలా తిరిగేవారా? లేకపోతే నీతిగా మాట్లాడుతుంటే యథార్థంగా జీవించండి అని చెబుతా ఉంటే ధిక్కరించేవారు గొప్పవారు అంటారా? వాక్యానికి లోబడి నిత్య జీవం పొందుకోవాలని ప్రయాసపడే యవనస్తులు ఒక్కడు కూడా కనబడట్లేదండి. ఒక్కడు కూడా కనబడట్లేదు. ఆత్మీయులనే చెప్పుకుంటాం కానీ లేనే లేదు నిత్య జీవము కొరకే ప్రయాసపడాలని. ఒకవేళ నిత్య జీవం కొరకే మనం ప్రయాస పడుతూ ఉంటే, అదే మనకి టార్గెట్ అయితే, అదే మనకి గురి అయితే, అదే మనకి ప్రాధాన్యత అయితే, మిగతావన్నీ పక్కన పెట్టేస్తాం కదా. ఒక మేలు జరిగినా జరగకపోయినా, స్వస్థత వచ్చినా రాకపోయినా, గర్భఫలం వచ్చినా రాకపోయినా, ఆశీర్వాదం వచ్చినా రాకపోయినా, మన టార్గెట్ ఏంటి? మన టార్గెట్ నిత్య జీవం అయితే ఇవన్నీ మనం పట్టించుకోము కదా. అబ్రహాం జీవితంలో అంతే. దేవుడు వాగ్దానము చేసిన తర్వాత అబ్రహాము జీవితంలో రాలేదండి సమస్య, ఎన్నో సమస్యలు వచ్చింది. అవన్నీ పట్టించుకోలేదు ఆయన. ఇవన్నీ పట్టించుకోకుండా హెబ్రీ గ్రంథకర్త ఏమని అంటాడు తెలుసా? ఆ పునాదులు గల దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల పట్టణం కొరకు 11వ అధ్యాయంలో ఎదురు చూసి బ్రతికేశాడంట. తీశారా? చెప్పా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు, ప్రైజ్ ది లార్డ్. దేని కొరకు? దాని కొరకే చూస్తూ బ్రతికేశాడంట. ఎవరైనా అడిగితే నీకు మేలు జరగలేదు కదా, నీకు అద్భుతాలు జరగలేదు కదా, ఇంకా గర్భఫలము ఇవ్వలేదు కదా, నీకు ఇంకా ఆశీర్వదించబడలేదు కదా, ఇంకా పరిస్థితి అలాగే ఉంది కదా, ఎందుకు చర్చి అని అంటే ఆయన ఏం చెప్పి ఉంటాడు? ఏం చెప్పి ఉంటాడు అబ్రహాము? నేను ప్రభువుని వెంబడించేది మేలు కొరకు కాదు, నిత్య జీవం కొరకు. స్తోత్రం. నిత్య జీవము కొరకు వెంబడించిన ప్రతి ఒక్కరు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు, దాని కొరకే ప్రయాసపడతారు. హల్లెలూయా. ఈ వ్యక్తి నిత్య జీవము కొరకు ఎవరి దగ్గరికి రావాలో ఆయన దగ్గరికే వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఇవ్వలేరు కానీ నా యేసయ్య మాత్రమే నిత్య జీవాన్ని ఇవ్వగలరు. ప్రైజ్ ది లార్డ్ కదా. ఇలా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెబితేనే చాలామందికి నచ్చదు. ఈయన కూడా దేవుడు అంటేనే చాలామంది ఒప్పుకుంటారు. కానీ యేసయ్య నేను కూడా అనలేదు కదా, నేనే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకని నేనే అన్నాడు అని అంటే, ఆయనకి ప్రాణము పెట్టడానికి అధికారం ఉంది, ప్రాణము తీయడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయము
యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు అధికారము నాకు కలదు, దానికి తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, ఇది తండ్రి వలన నేను పొంది తిని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైనా దేవుడు అనబడుతున్నవారు ఉన్నారు అని అంటే ఆయనకి రెండు ఉండాలి. ప్రాణము పెట్టే అధికారం ఉండాలి, ప్రాణము తీసే అధికారము. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట నా యేసయ్య చెబుతున్న మాట. నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను, మరలా దానిని తిరిగి తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికే మహిమ కలుగును గాక. నేను చనిపోతున్నాను, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పి మరి తిరిగి లేచిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగముల వరకు సజీవుడనై ఉన్నాను అని చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నా యేసయ్య మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన గురించి మనం మాట్లాడుతున్నాం ఏంటంటే ఆయనే నిత్య జీవం ఇవ్వగలడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన దగ్గరికే వచ్చాడు. ఈయన గురించి లూకా సువార్త 18:18లో ఉంటుంది. సద్బోధకుడా, మత్తయి సువార్తలో నిత్య జీవము పొందుటకు అనే మాట మనం చూస్తాం. లూకా సువార్తలో నిత్య జీవమునకు వారసుడగుటకు అనే మాట. ఇక్కడేమో నేను ఏ మంచి కార్యము చేయాలి అన్నమాట అక్కడ చూస్తాం. మార్కు సువార్త 10:17లో ఏమని ఉంటుందంటే ఆయన వచ్చి ఆయన పాదాల యొద్ద మోకరించి అన్నమాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మార్కు సువార్త తీస్తారా? మార్కు ఇంకో విధంగా కొంచెం మెట్టు ముందుకెళ్ళి చెబుతున్న మాట ఏంటంటే ఈయన మోకాలుని ఆయన పాదముల మీద పడి అన్న మాట మనం చూస్తాం. ఆయన మోకరించి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే నేను నిత్య జీవము పొందడానికి ఏం చెయ్యాలి? ప్రైజ్ ది లార్డ్. నేను అనుకుంటాను ఇప్పటి వరకు ఈ ప్రార్థన మనలో ఎవరు చేయలేదు కదా. ఆశీర్వాదం కొరకు, మేలు కొరకు, రకరకాల దాని కొరకు మనం ప్రార్థన చేశాం. కానీ నేను నిత్య జీవము పొందడానికి ప్రభువా నేనేమి చెయ్యాలి అని ప్రభు దగ్గర అడిగే దాఖలాలు అయితే ఇప్పటి వరకు లేదు సార్. అందుకే ఇలాంటి వారు చరిత్రలో నిలిచిపోయారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికే మహిమ కలుగునుగా. అయితే యేసు ప్రభు వారు చెప్పిన మాట మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, తర్వాత లూకా సువార్తలో కొంచెం వేరుగా ఉంటుంది. మత్తయి సువార్త మీరు చదవండి. యేసు 18వ వచనము, నరహత్య చేయొద్దు, వ్యభిచారింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రుల్ని సన్మానించుము అన్నమాట ఉంటుంది కదా. అక్కడ లూకా సువార్తలో ఏమని ఉంటుందంటే 18 20 వచనం, వ్యభిచారింపవద్దు, నరహత్య చెయ్యవద్దు, దొంగిలివద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అనే మాట ఉంటుంది కదా. మత్తయి సువార్తలో ఇంకా 2 మాటలు వాడతారు. ఏంటి అని అంటే మోసపుచ్చొద్దు అన్నమాట, తల్లిదండ్రుల్ని సన్మానించొద్దు అన్నమాట మనం ఇక్కడ చూస్తాం కదా. నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నమాట మళ్ళా యాడ్ చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆజ్ఞలన్నీ మీరు కానీ పాటిస్తే, మీరు నిత్య జీవనానికి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు వారు చెప్పారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. చెప్పండి, ఎందుకు వచ్చారు ఆయన? మాట్లాడండి, ఎందుకు వచ్చారు? యేసయ్య ఏం చెప్పారు? ఇగో ఇది 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 చేస్తే నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటాను. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా ఇవన్నీ చెయ్యాలంటే చాలా కష్టమయ్యా, ఏదో ఒక ఉపయోగం లేకపోతే ఏదో ఒక చిన్న ఆజ్ఞనిస్తే బాగుంటుంది అని అనకుండా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇవన్నీ బాల్యము నుండే నేను అనుసరించుచునే వస్తున్నాను అని అంటాడు. ఎప్పటి నుంచే? చిన్నప్పటి నుంచే. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట గుర్తు చేసుకోండి. నరహత్య చేయొద్దు, వ్యభిచారింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకోవద్దు, దొంగలు వద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఇవన్నీ చెయ్యి, నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు, నిత్య జీవానికి వారసుడు అయిపోతావు అని చెబితే ఈయన అంటాడు సింపుల్గా అండి, సింపుల్గా, ఇదా నేను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటా. యేసయ్య ఏమనాలి? ఒకవేళ చేయకపోతే అరే నీ గురించి నాకు తెలీదా అనాలి కదా. నీ గురించి నాకు అంతా తెలుసురా, ఎందుకు అలా చెబుతున్నా అని అనాలి. కానీ అలాగ అనలేదు. ఎందుకని? ఆయన పాటిస్తున్నాడు కాబట్టి. ఆయన పాటిస్తున్నాడు కాబట్టి. మరి పాటిస్తే నిత్య జీవం పొందుకోవాలా వద్దా? పొందుకోవాలా వద్దా? కానీ యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు ఇంకోటి కొద్దుగా ఉంది. ఇంత పాటించిన వ్యక్తికే గ్యారంటీ లేదంట. ఏంటి? నిత్య జీవము గ్యారంటీ లేదంట. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు అదే వద్దాం. ఇప్పుడు ఇన్ని చేస్తే నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావని యేసు ప్రభువారు చెబితే ఇది చిన్నప్పటి నుంచే చేసుకుని వచ్చేస్తున్నా అన్నాడు. శబాస్, ఇంకా నువ్వే అనాలి కదా. కానీ ఆయనకే గ్యారంటీ లేదంటండి. ఎవరికి? మీకు ఏం ఆశ్చర్యం అనిపించట్లేదా? సింపుల్గా నిత్య జీవాన్ని పొందుకుంటామని. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులోనే పాట పాడినంత ఈజీ కాదు నిత్య జీవం, పాట పాడినంత ఈజీ కాదు పరలోక రాజ్యం అండి. ఈయనేమో వ్యభిచారం చేయట్లేదంట, నరహత్య చేయట్లేదంట, దొంగిలించట్లేదంట, అబద్ధ సాక్ష్యము పలకట్లేదంట, మోసము చేయట్లేదంట, తల్లిదండ్రులు విధేయత చూపుతున్నాడంట. ఇవన్నీ చేసి నిన్ను వలే అన్నమాట తన పొరుగు వారిని కూడా ప్రేమిస్తున్నాడంట. ఇన్ని పాటించిన వ్యక్తికే గ్యారంటీ లేకపోతే మనకి ఏమైనా ఉందా? అది నా సందేశం. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఎంతగా మనం ప్రయాసపడాలి అంటున్నా నేను. సింపుల్గా పాట పాడి వెళ్ళిపోతాం అని కాకుండా ఆయనకే దిక్కు లేదు. ఏంటి? ఐగుప్తు దేశం నుండి లక్షల మందిని మోసుకుంటూ వచ్చిన వ్యక్తి మోసే అండి. ఒక సందర్భంలో మాట్లాడుతూ నేను వీళ్ళని కన్నానా అని అంటాడు. అంటే అంతగా నడిపించిన వ్యక్తిని కానాను దేశంలో అడుగు పెట్టడానికి అవకాశమే లేకపోయింది సార్. కానాను దేశంలో నువ్వు అడుగు పెట్టడానికి వీల్లేదు అని దేవుడే చెప్పేస్తే అలాంటి వ్యక్తులే కానాను దేశం. మనం ఏమని పాడతాం? మన దేశం కానాను దేశం అని పాడతాం కదా. ఇది కానాను యాత్ర అని, ఇది ఆనంద యాత్ర అని పాడతాం కదా. మరి ఆ కానాను దేశంలోనే అనేక మంది వెళ్ళారంట, కానీ ఇతను అడుగు పెట్టడానికి అవకాశం ఛాన్స్ లేదంట. మరి ఇంత చేసిన వాళ్ళకే ఛాన్స్ లేకపోతే చెప్పండి సార్, మనకి ఒక వారం వచ్చి, ఒక వారం ఎగ్గొట్టి, ఒక వారం ముందు వచ్చి, ఒక వారం గంట తర్వాత వచ్చి, ఒక వారం ఆమెన్ అనేటప్పుడు వచ్చి, ఒక నైట్ ప్రేయర్ మానేసి ఇంకో నైట్ ప్రేయర్ వచ్చి ఇలాగైతే నేను రాను అని ఒక వారం ఎగ్గొట్టి, ఇది నిత్య జీవం కొరకు సార్. ఎవరి కొరకు? అది దేని కొరకు? నిత్య జీవం కొరకు, ఎవరి కొరకు కాదు. నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఇది ఖచ్చితంగా చేయాలి. ప్రైజ్ ది లార్డ్. నిన్న మాట్లాడుతూ ఒక మాట గుర్తు చేశాను. ఏంటంటే దైవ భక్తి మనం సాధకము చేయాలి, ప్రతిరోజు సాధకము చేయాలి అంట. సాధకము చేస్తేనే అది ఇప్పటి జీవమునకును రాబో జీవమునకును అది అన్ని విషయంలో ఉపయోగకరమైనది, ప్రయోజనకరమైనది అన్నమాట మనం చదువుతాం. స్తోత్రం, హల్లెలూయా.
ఏది అభ్యాసం? మీరు ఇంకో మాట చెప్తాను దాని గురించి. అభ్యాసం అంటే వ్యాయామం, ప్రాక్టీస్ అని గుర్తు చేశాను. మీరు ఒకరోజు రన్నింగ్కి వెళ్ళి వారం రోజులు మానేసి మళ్ళీ ఒకరోజు రన్నింగ్కి వెళ్ళి వారం రోజులు మానేసి ఏ పొట్ట అలాగే ఉంటుంది. తగ్గుద్దండి? ఆయన ఎక్కువ చేస్తారు, ఆయనకి తెలియాల. మనం పరిగెత్తాం తగదా? ఎంత కరిగిందో మనకి డబల్ మళ్ళీ వస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేయాలి కదా. ఉపయోగకరంగా ఉండాలన్నా ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి, ఆయనతో సహవాసము చేయాలి, వాక్యము చదవాలి. ఇది అభ్యాసము చేయాలి సార్. దేవునికి స్తోత్రం. అలా చేస్తేనే నిత్య జీవంలోనికి. ఇది ప్రతిరోజు ఇవన్నీ పాటిస్తూనే వస్తున్నాడంట. కానీ ఇతనికి గ్యారంటీ ఇంకా నీకు ఒకటి తక్కువ అనేది ఇంకా తక్కువ ఉంది. ఎందుకు అని అంటే ఇతడికి చాలా ఆస్తి ఉందంట. ఇది చెప్పండి. చాలా ఆస్తి ఉందంట. యేసయ్య చెప్పింది ఏంటో తెలుసా? నీ ఆస్తి అంతా అమ్మేసి, నేను మీకు అన్నలేండి, గట్టిగా మాట్లాడండి, అమ్మేసి బీదలకు ఇచ్చే, అప్పుడు నువ్వు పరలోక రాజ్యంలో పొందుకుంటావు. నీవు వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నిత్య జీవము ఉంది. అతడు మిక్కిలి ఆస్తి గలవాడు గనుక తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడండి. దేనికి వచ్చాడు? పొందుకున్నాడా? అదే వచ్చిన ప్రతి ఒక్కరూ పొందుకోలేరు. మీరు అనుకుంటారు మేము ప్రార్థన చేస్తున్నాం, సహవాసానికి వెళ్తాం, చర్చికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాదు కాదు కాదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో ఒకసారి చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనా నువ్వు ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రం అంతయు గాయకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నీ అంటే అన్నీ చేసి ఒక్కటి తప్పిపోతానంట అంటే అపరాధి. అంటే ఇవన్నీ సున్నా. ఇప్పుడు 10th క్లాస్లో ఎలాగుందో తెలియదు కానీ నేను చదువుకున్న దినాల్లో ఒక్కటి ఫెయిల్ అయిపోతే మళ్ళీ రాయాలి, మొత్తం అంతా రాయాలి. ఇప్పుడు ఎలాగుందా కదా? అంత కష్టం అండి. అప్పుడు 10th క్లాస్ అంటే చాలా కష్టం. 10th పాస్ అయితే ఇంకా తిరగలేదు. ఒక్క సబ్జెక్ట్ పోతే ఇంక మొత్తం అంతా అదే రాస్తే కదా ఈజీగా ఉంటుంది. మళ్ళా మొత్తం అంతా చదవాలి. అంటే నువ్వు 9 ఆజ్ఞలు పాటిస్తున్నారు కదా, సూపర్ అనుకుంటున్నారు కదా, కానీ ఒక్కటి తప్పిపోతేనంట మిగతావన్నీ సున్నాయి. దేవునికి స్తోత్రం. మిగతావన్నీ సున్నాయి. అయితే ఎంత భక్తి చేయాలో మనం నిత్య జీవం పొందాలంటే. అందుకే సూద బెజ్జములో ఒంటె దూరుట చాలా సులభం, కానీ ధనవంతుడు అంటే నేనంటున్నాను విడిచిపెట్టలేనివాడు కదా. విడిచిపెట్టలేనివాడు కదా ఇవిడు. విడిచిపెట్టలేనివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అసాధ్యం. రావడం అయితే నిత్య జీవం కొరకే వచ్చాడు, పాటించడం అయితే కొంతవరకు పాటించడం. నా బాధ నా బోధ ఒకటే, ఇంతగా ప్రయాసపడి ఇంత దూరం వచ్చిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు అంటాను. ఇజ్రాయెల్ ప్రజలు చేసేది అంతే, అదే చేశారు. ఏంటంటే కానాను దేశం సరిహద్దు వరకు వచ్చి వాళ్ళకి మేలు జరగలేదని అంటూ ఉన్నారు. రండి మనం ఒక నాయకుడిని ఏర్పాటు చేసి మరలా చదవండి సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఇది చదివి మనం ముగించుకుందాం. 4వ వచనంలో వారు మనము నాయకులు ఒకరిని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళుదాం ఒకరినొకడు చెప్పుకొనగా అన్నమాట. సరిహద్దు వరకు వచ్చేసారండి. ఇంకా సరిహద్దు దాటితే ఇక కానాను దేశంలో వాగ్దాన దేశంలో అడుగు పెడతారు.
ఇలాంటి పరిస్థితిలో వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? రండి, మనకు ఒక నాయకుడు ఏర్పాటు చేసుకొని, ఏ బానిసత్వం నుండి వచ్చామో, ఏ పాపం నుండి వచ్చామో, ఏ లోకం నుండి వచ్చామో, ఏ చీకటి నుండి వచ్చామో అక్కడికే మరలా తిరిగి వెళ్ళిపోవడానిక మనం రక్షించబడ్డాం. అందుక దేవుడు మనలను విడిపించాడు. అందుక ఆయన మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము కార్చాడు, మనల్ని విమోచించాడు. అందుక కాదు కదా. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు వీళ్ళంటే, వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అది జరగలే. ఏంటండి? ఏదైతే కోరుకుని వచ్చారు, మరి ఏసయ్య దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది అంట కదండి. అందుకునండి ఏం జరుగుతుంది? మేలు జరుగుతుంది అంటే. అందుకు యోబు అంటాడు, మనం దేవుని వల్ల మేలే పొందాలా, కీడు అనుభవించకూడదా అంటాడు ఆయన. అదే అండి క్రైస్తవులు అంటే. శద్రక్ మేషకు అబేద్నెగో వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా దేవుడు వెడిమిగల అగ్ని గుండంలో నిన్ను రక్షించడానికి సమర్థుడు, నీ వశమును పడకుండా నన్ను కాపాడుతాడు. 3వ అధ్యాయము 16-17 అనుకుంటాను. కాపాడుతాడు అన్నమాట. ఇంతటితో ముగించకుండా, ఒకవేళ కాపాడకపోయినా అన్నమాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వెడిమిగల అగ్నిగుండంలో నుంచి రక్షించి తప్పించడానికి సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్ములను రక్షించును. ఒకవేళ ఇది కావాలి. క్రైస్తవులు ఏం పలకాలి తెలుసా? ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు రాజా, నీవు నిలువబెట్టిన ప్రతిమకు మేము నమస్కారము. అదే అండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు, మేలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. రాజా ఒకవేళ రక్షించకపోయినా, మేలు జరగకపోయినా, ఆశీర్వాదం రాకపోయినా, గర్భఫలము లేకపోయినా, నేను మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళే ప్రసక్తే లేదు. అది నిత్య జీవం కొరకు ఎదురు చూస్తున్న వారంటే ఆ మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఇతడు నిత్య జీవము కొరకే వచ్చాడండి, నిత్య జీవం పొందాలనే వచ్చాడు. అలా దాని కొరకే ప్రయాసపడుతున్న చిన్ననాటి నుండి ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు. సామెతల గ్రంథంలో అదే కదా మనం చూస్తాం. గడిచిన దినాల్లో లక్ష్యవరం దేవుని ఆజ్ఞలన్నీ మనము ఆయన ఆజ్ఞలన్నీ మనము హృదయపూర్వకంగా గైకొనాలి అన్నమాట మనం చూస్తాం. ఇతడు దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడంట, కానీ ఆయనకే గ్యారంటీ లేదంట. ఇప్పుడు మనందరినీ, నాతో సహా మీ అందరినీ అడిగితే, మీరు ఆజ్ఞలన్నీ గైకుంటున్నారా అంటే ఇక్కడే ఆలోచన వస్తుంది కదా. మరి ఇదే గ్యారంటీ లేకపోతే ఇంకా స్తోత్ర. అందుకే ప్రయాస పడదాం అంటున్నాను, ఇంకా దేవునిలో సాగుదాం అంటున్నారు, ఇంకా దేవుని సహవాసంలో ఉందాం, పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఇవన్నీ తాత్కాలికం. ఉద్యోగము తాత్కాలికమే, వ్యాపారము చెప్పండి, డబ్బు, ఇల్లు, సమస్తము శాశ్వతమైనది ఏది? అది మనం దేని కొరకు, ఇల్లైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, పిల్లలైనా, ఏదైనా ఇక్కడే ఉండిపోద్ది. అదైతే శాశ్వతమైనది. ప్రేస్ దాని కొరకే మనం ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. దాని కొరకే వచ్చాడు, కానీ పొందకుండానే వెళ్ళిపోయాడు కదా. దాని కొరకే వచ్చాడు, పొందకుండానే మిగతా భాగం, తర్వాత భాగం వచ్చేవారం. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు ఈ మాటలు ఆశీర్వదించునుగాక.